జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కొద్ది గంటల క్రితమే యూఎస్ఏలో విడుదలైంది. అయితే ఆ సినిమాను చూసిన అక్కడ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో సంబరపడిపోతున్నారనే చెప్పాలి. దగ్గర 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్గా స్క్రీన్ పైన కనబడ్డారు. సింగిల్గా జూనియర్ ఎన్టీఆర్ని స్క్రీన్ మీద చూసిన ఫ్యాన్స్కి పిచ్చి లేచిపోయిందనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చింది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది ఈ సినిమా హిట్ కావడంతో నందమూరి అభిమానులు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి మరో ప్లస్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇప్పటికే పనిచేసిన పలు సినిమాలు ఎంత హిట్గా నిలిచాయో మనందరికీ తెలిసిందే. తమిళ్లో పలు సూపర్ స్టార్లకు, రజనీకాంత్ మరియు కమల్ హాసన్కు జైలర్, విక్రమ్ లాంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ అందించారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు పనిచేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్ కూడా హైప్ను ఫిక్స్లోకి తీసుకెళ్లాయి. ఇక దేవర ఊచకోత మొదలవ్వడమే ఆలస్యం. ఇక దేవరలో సంద్రం ఎరుపెక్కాలన్నట్లుగా ఫ్యాన్స్ తాకిడికి థియేటర్లు ఎరుపెక్కడం ఖాయం. మరికొద్ది గంటల్లో దేవర తుఫాన్ ఇండియాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముందస్తు హెచ్చరికనే జారీ చేశారు మేకర్స్. అసలు ఈ సినిమా ఓపెనింగ్ రోజే మృగాల వేట చూస్తారు అనే చెప్పుకొస్తున్నారు కొరటాల శివ. దానికి తగినట్లుగానే బ్లడ్ మూన్, ఫియర్ సాంగ్ ఇంకా ఎన్నో అప్డేట్స్ రిలీజ్కు ముందే రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో హైలైట్గా ఉంటుందని ఫుల్ హైప్ పెంచేసి ఆయుధ పూజ సాంగ్ను మాత్రం నేరుగా థియేటర్లోనే చూసేలా ప్లాన్ చేశారు మేకర్స్.